నెల్లూరు విద్యార్థి విభాగం నేత చంద్రారెడ్డి ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలు హాజరై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా యనమల చంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో వైఎస్ఆర్సీపీ బలోపేతమే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా విద్యార్థి విభాగం నేత యనమల చంద్రారెడ్డిని వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నియమించడం జరిగిందన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్న నేత చంద్రారెడ్డి అని అన్నారు. విద్యార్థుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో చంద్రారెడ్డి పాల్గొని విజయవంతం చేశారని కొనియాడారు. యనమల చంద్రారెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పర్వతిరెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గజమాలతో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, యువనాయకుడు పర్వతిరెడ్డి రాణా ప్రమోదరెడ్డిలను వారు సత్కరించారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ సెక్రటరీ కోటేశ్వర్ రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి, 9వ డివిజన్ ఇన్ఛార్జ్ ధనుజారెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలలో ప్రధానమైనది విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం. ఇట్లా మొత్తం 29 విభాగాలు ఉన్నప్పటికీ కూడా ఈ 3 విభాగాలకి అత్యంత ప్రాధాన్యత ఉంది. వైఎస్ఆర్సీపీలో విద్యార్థి విభాగం కానీ, యువజన విభాగం కానీ అత్యంత శక్తివంతమైనవి కూడా. ఇవి రాష్ట్రంలోనే, ఎందుకంటే ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకురావడం కానీ, వసతి దీవెన కింద చదువుకునే ప్రతి బిడ్డకి కూడా 10,000 నుంచి 20,000 రూపాయల వరకు కూడా వాళ్ళందరికీ కూడా మెస్ ఛార్జీల కింద చెల్లించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ విధంగా విద్యార్థులకు కానీ, అలానే యువతకు కానీ సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రతి ఇంటిలో కూడా, ప్రతి మారుమూలలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కూడా ఒక బిడ్డ చదువుకోగలుగుతా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనే చెప్పదు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేకమైనటువంటి ఈ విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ అన్ని కూడా శక్తివంతంగా ఉన్నాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రధానంగా సిటీకి సంబంధించి 54 డివిజన్స్ లో కూడా దీనికి సంబంధించి అధ్యక్షుడిగా చంద్రారెడ్డిని మనం నియమించడం కూడా జరిగింది. స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా మనం ఇటీవల కాలంలో నియమించినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా తన అనేకమైనటువంటి విద్యార్థుల పట్ల అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ, విద్యార్థుల కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి అందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు తనని నగర అధ్యక్షుడిగా కూడా నియమించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ విద్యార్థి విభాగాన్ని మరింత శక్తివంతంగా తయారు చేయడం కానీ, విద్యార్థి విభాగం ద్వారా అనేక కార్యక్రమాలు చేయించడం కూడా జరుగుతుంది. మరి చంద్రారెడ్డి ఈరోజు మొదటిగా నగర అధ్యక్షుడిగా నియమించబడడం భవిష్యత్తులో అతనికి ఒక మంచి భవిష్యత్తు ఉండేలాగా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ అతనికి తోడుంటుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ వివిధ అనుబంధ సంఘాల నాయకులకు కానీ, పార్టీ లీడర్స్కి కానీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తితో, ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడంలో తప్పకుండా అందరం కలిసి ప్రయత్నించడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉత్సాహం రాబోయే 3 సంవత్సరాలు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా ఇదే విధంగా ఉండాలని కూడా నేను అందరికీ తెలియజేస్తాను. కల్పించిన మా గురువు గారు, రాజకీయ గురువు గారు, మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు రేపు నేను ఏ స్థాయిలో ఉంటానో నాకు తెలియదు. ఈ రోజు మాత్రం రాజకీయంగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. అదే విధంగా చంద్రశేఖర్ గారిని కూడా ఎమ్మెల్యే చేసుకుని నెక్స్ట్ మంత్రి పదవిలో కూడా ఆయన కూర్చోబెట్టి నెల్లూరు ప్రజలకు కూడా సేవ చేస్తున్నా కూడా మేము తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించిన మా గురువు గారు చంద్రశేఖర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకొని సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా ఈ రోజు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక మంది యువకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అతి చిన్న వయసులోనే వాళ్ళకి కీలకమైన పదవులు అప్పచెప్పి వాళ్ళతోటి జగనన్న మరోసారి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎంతో తోడ్పాటు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు చంద్రారెడ్డి అనే ఒక విద్యార్థిని ఈ రోజు 54 డివిజన్లకు సంబంధించిన నగర అధ్యక్ష పదవి వారికి నియమించడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా యువకుల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. వారిలోని ప్రతిభను తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.
మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.